ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నా. నేను కూడా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని కాబట్టి నాకు కూడా వర్తిస్తుంది. ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో రూ. 10 సంపాదించుకునే ఉద్దేశం ఉంటేనే రాజకీయాలు చేయండి. ఏదో గొప్ప అనిపించుకోవడానికో, పేరు సంపాదించుకోవడానికో, 10 మందిలో గుర్తింపు కోసం నువ్వు రాజకీయాలు చేస్తే నీదే రూ. 10 ఖర్చు అవుతుంది కాక నువ్వేమి సంపాదించుకోలేవు. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మనం రాజకీయాలు చేస్తే రూ. 10 సంపాదించుకునే ఉద్దేశం లేకుంటే ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి రాజకీయం చేస్తే దానివల్ల నీకు ఉపయోగం ఉంది కాబట్టి నువ్వు రాజకీయం చేయొచ్చు. లేకుంటే నువ్వేదో గొప్ప అనిపించుకోవడానికి 10 మందిలో పేరు సంపాదించుకోవడానికి రాజకీయం చేస్తే నీకు మిగిలేది బొచ్చే. ఇప్పుడు మీ ఊరు దగ్గర ఏదైనా మీటింగ్ జరుగుతుంది. నీ కింద ఉండే వాళ్ళని మీ ఊరు వాళ్ళని కావచ్చు, లేకపోతే నీ దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, 10 మందిని నువ్వు తీసుకెళ్లాలంటే ఆటో బాడుగలు అవుతాయి. వాళ్ళకి తాగేదానికి క్వార్టర్లు మందులు పోయాలా, వాళ్ళకి తినేదానికి బిర్యానీ పట్టాలు తీసేయాలా. ఇదంతా ఎవరిది ఖర్చు ఉంటుందంటే నీదే ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడు, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ ముఖ్యమంత్రి ఎవరు నువ్వు పేరు సంపాదించుకోలేని ఆతృతో వీళ్ళకందరికీ నువ్వు ఖర్చు పెడతావు. తిరిగి నీకు లాస్ట్ మిగిలేది పెద్ద సున్నా. ఇవన్నీ పక్కన పెట్టి మంచిగా పని చేసుకొని బతకండి. ఏదో రాజకీయాలు చేస్తున్నాయి మీరు అనుకుంటే రాజకీయాల్లో కూడా ఏదైనా తెలివితేటలు ఉపయోగించి రూ. 10 సంపాదించుకునేట్టుకుంటేనే రాజకీయాలు చేయండి. ఏదో గొప్ప అనిపించుకోవడానికి పిస్టేజ్ పోయి రాజకీయాలు చేస్తే మీకు మిగిలేది లాస్ట్కి వచ్చే. జాగ్రత్తగా ఉండండి.